ఇది ఒకసారి మీరు చూస్తే హై హెచ్ఆర్, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ గవర్నమెంట్. బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగుదేశం 14 నుంచి 19 వరకు మీరు చూస్తే దగ్గర 87%. స్టేట్ ఓన్ రిసోర్స్లో 87% హెచ్ఆర్ ఖర్చు పెట్టాం. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110%. అదే నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను ఏ విధంగా చేశారని. 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. ఇటీవల కాలంలో చేసిన దానివల్ల 2 ఏళ్లలో తగ్గించాం. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. జీతాలు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వాలంటే జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే ఇచ్చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ టుడే. మనందరం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కర్ణాటక చూస్తే 25-28%. వాళ్ళ ఆదాయం పెరిగింది, ఉద్యోగస్తులు తగ్గారు, స్టేట్ రెవెన్యూస్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. కేరళ ఉన్నది వరస్ట్ స్టేట్ అనుకున్న కేరళ 68%. కేరళ ఎప్పుడు మీకు బ్యాడ్గా ఉంటుంది, యూనియన్లో ఇవి పెట్టేసి పని చేయకుండా, వెల్త్ క్రియేట్ చేయకుండానే. అక్కడ కూడా 68% తగ్గించేశారు. తమిళనాడు 49%, తెలంగాణ 44%, ఆంధ్ర స్టిల్ 98%. ఒకప్పుడు 123%, 21-22, 49%. కర్ణాటక అట్ దట్ టైం వాళ్ళు 28%కి వచ్చారు. కేరళ 91%, 68%కి వెళ్ళారు. ఇంకొక పక్క తమిళనాడు 57-49కి వెళ్ళారు. వీళ్ళు మాత్రం 100 దేనికి వెళ్ళిపోయేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. 66 నుంచి 109 తీసుకెళ్లిపోయారు. ఒకప్పుడు మీరు చూస్తే కేరళ, ఆంధ్ర ఫస్ట్ నుంచి ఎక్కువ, కంబైన్డ్ ఆంధ్రాలో కూడా. కానీ ఉద్యోగస్తులు మనకు వచ్చారు, ఆదాయం అక్కడ పోయింది. అక్కడ 46%, 14. ఎందుకు? రిక్రూట్ అయింది వీళ్ళకి ఎంప్లాయీస్ అందరూ పంపించేశారు. వాళ్ళకి బెటర్ బెనిఫిట్ వచ్చేసింది. దిస్ ఈజ్ ది అనాలజీ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్. డబ్బులు సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితేనే ఆదాయం వస్తుంది. పెంచిన ఆదాయం వెల్ఫేర్, హెచ్ఆర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మీ కుటుంబానికి ఎట్లయితే వచ్చిన ఆదాయాన్ని పొదుపుగా వాడతారో సేమ్ థింగ్ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని ఎట్లా వాడాలని వాడడం.